అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇంటింటికి ఓం పోలింగ్ కార్యక్రమాన్ని అధికారులు కూడా ఇప్పటికే అంటే జరుగుతున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే ఎన్నికల అధికారులు ఇప్పటికే ఒక విధి విధానాలు కూడా ఇక కాలనీలకు వచ్చి కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వికలాంగులు సైతం వృద్ధులకు సైతం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రొసీడింగ్ అధికారి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క దానికి సంబంధించి సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎట్లా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీరు? ఇక్కడ మాకు సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో మొత్తం దాదాపు 357 ఓట్ల వరకు ఈ వికలాంగులవి కానీ వృద్ధులే కానీ ఓట్లు ఉన్నాయి. దాంట్లో సంబంధించి సిద్దిపేట మున్సిపాలిటీ మాత్రం నాకు అటెండ్ జరిగింది. నాకు అటెండ్ ఓట్లు కేవలం 57 ఓట్లు మాత్రం ఉన్నాయి. అది నిన్న నుంచి ఈ వరకు పని ప్రారంభించాము. నిన్న 26 ఓట్లు పోలింగ్ చేయడం జరిగింది. దాంట్లో 9 ఓట్లేమో వికలాంగులు జరిగినాయి, మిగిలిన ఓట్లేమో వృద్ధుల ఓట్లు పోలింగ్ చేయడం జరిగింది. దీనికి మేము మా వెంట ఒక పోలీస్ అధికారి ఉంటున్నారు. తర్వాత మళ్ళీ పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ మైమడి ఉంటున్నారు. దీంతోపాటు మైక్రో అబ్జర్వర్, ఫోటోగ్రాఫర్ అందరూ ఉంటున్నారు. తర్వాత మాకు బిఎల్ఓలు మంచి సహకారం ఇస్తున్నారు. దాన్ని బట్టి మేము ఇంటింటికి వెళ్ళి 85 సంవత్సరాలు దాటిన వృద్ధులది కానీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి కానీ ఇంటింటికి వెళ్ళి ఓట్లు వేయిస్తున్నాము. ఇది ప్రభుత్వం నిర్ణయించిన ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రకారంగా ఈ డ్యూటీ మేము చేయడం జరుగుతుంది. అంటే ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం వల్ల ఓటర్ల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఓటర్లు మాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా అందరూ ఓటేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వారు మరి చేరాని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఇంట్లో నుంచి మంచి సహాయం తీసుకొని వాళ్ళు మాకు ఓటు మాత్రం మంచిగా వేస్తున్నారు. ఈ ఎన్నికల పద్ధతిని వృద్ధులు కానీ వికలాంగులు కానీ చాలా సంతోషపడుతున్నారు. మా ఓటుకు వినియోగించుకోవడం వల్ల వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఓకే, అంటే శ్రీనగర్ కాలనీకి సంబంధించిన వికలాంగులు ఉన్నారు. చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ దగ్గరికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఎట్లా ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? చాలా మంచి పర్సన్ తీసుకున్నాను, మంచి డిసిషన్, నాకు నిర్ణయం తీసుకున్నాను. నాకు నడవడికి రావడానికి, నాకు దగ్గరికి వచ్చి ఓటు తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషం. అంటే ఇది పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే అధికారులే ఓటర్ల దగ్గరకు వచ్చి ఒక ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వృద్ధులకు 80 సంవత్సరాల పైబడిన వారికి అట్లే వికలాంగులకు కూడా ఇటువంటి అవకాశాన్ని ఇవ్వడం వల్ల మాకు ఎంతో సంతోషంగా స్థానిక ఓటర్లు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.